హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్పిరెంట్ స్టడీ గైడ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో డిఎస్సి స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా మ్యాథ్స్కి సంబంధించి నంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్లో రిపీటెడ్గా అడుగుతున్నటువంటి మోడల్ బిట్స్ అండి. ఇవి విత్ సొల్యూషన్స్తో ఈ వీడియోలో చూద్దాము. దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఓకే చేయండి. అప్పుడే మనం చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలానే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ బిట్ 8, 10 మరియు 12 చే నిశ్శేషంగా భాగించబడి అతిపెద్ద 3 అంకెల సంఖ్యను నిర్ణయించండి. ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్లో వెళ్ళొచ్చండి. 960 దీనిలో 8 పోతుంది, 10, 12. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది 960. సో ఒకవేళ మనం రిమైనింగ్ BCD ఇవి చెక్ చేసినా కూడా 940లో ఓన్లీ 10 మాత్రమే పోతుంది, 8, 12 లేదు. అలానే 920 ఇక్కడ 10, 8 పోతుంది, 12 అనేది ఉండదు. నెక్స్ట్ 980 ఇక్కడైతే ఓన్లీ 10 మాత్రమే భాగిస్తుంది అనమాట. రిమైనింగ్ 8, 12 అనేది భాగించబడదు. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ నుంచి ఆన్సర్ ఏంటండి? ఫస్ట్ ఆప్షన్ 960. ఫ్రెండ్స్, వీడియోస్ని స్కిప్ చేయొద్దండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే మన వీడియోస్ అనేవి మీకు ఖచ్చితంగా అర్థమవుతాయి. నెక్స్ట్ బిట్, ఒక రైలు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా అది 45 కిలోమీటర్లో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? ఒక రైలు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన అది 45 నిమిషాలలో ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది? ఇక్కడ ఒక గంటకి అన్నాము. ఒక గంటకి ఎన్ని నిమిషాలండి? 60 మినిట్స్. 60 మినిట్స్కి 90 కిలోమీటర్స్ వెళ్ళినప్పుడు 45 మినిట్స్కి ఎన్ని కిలోమీటర్స్ అంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేద్దాము. 90 × 45/60, 0కి 0 పోతుంది. థర్డ్ టేబుల్ 3 2s 3 3s అలానే 2 1.5. ఇలా చూస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? వాల్యూ ఎలా వస్తుందండి? 1.5 × 45 చేస్తే ఆన్సర్ 67.5 కిలోమీటర్స్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? సెకండ్ ఆప్షన్ 67.5 కిలోమీటర్స్. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక గ్రామం జనాభా పెరుగుదల రేటు సంవత్సరానికి 10%. అయినా 2 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఎంత? ఒక గ్రామంలో జనాభా మనము 4000 అనుకుందామండి. ఎందుకంటే ఆప్షన్స్ అన్నీ 4000 మీద ఉన్నాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 4000 అనుకుందాం. 10% పెరిగింది ఒక సంవత్సరానికి. 4000 100% అనుకుంటే దీనిలో 10% ఎంత అండి? 400. మనం ఈ 400 యాడ్ చేస్తే 4400 వస్తుంది. ఇది ఒక సంవత్సరానికి. మనకి 2 సంవత్సరాలకి పెరిగిన జనాభా కావాలి. సో నెక్స్ట్ ఇయర్ కూడా 10% పెరిగింది కదండి. సో ఈ 4400 కూడా 100% అనుకుంటే దీనిలో 10% ఎంత అవుతుందండి? 440 అవుతుంది. ఈ 440ని 4400కి యాడ్ చేద్దాము. ఎంత అవుతుందండి? 4840. సో ఆప్షన్స్ నుంచి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? డి ఆప్షన్. మరి ఒక బిట్ చూద్దాం. 5, 10 రూపాయల నోట్లు మొత్తం కలిపి 80 నోట్లు. వీటి మొత్తం విలువ 500. అయినా 5 రూపాయల నోట్లు ఎన్ని? ఇక్కడ కూడా మనం ఆప్షన్ వెరిఫికేషన్లో వెళ్ళొచ్చు. ఎలా అంటే ఓవరాల్గా మన మైండ్లో ఉండవలసిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ కాస్ట్ ఉన్నట్టు 5 రూపీస్వి 10 రూపీస్వి మొత్తం నోట్స్ ఎన్ని ఉండాలి అంటే 80 ఉండాలి. వాటి కాస్ట్ ఎంత రావాలి? మనకి 500 రావాలి. ఫస్ట్ చూద్దాము. 20 ఒకవేళ 5 రూపాయల నోట్లు 20 ఉంటే 25 ఎంత అండి? 100. ఇక్కడ 100 అంటే మనకి రిమైనింగ్ ఎంత రావాలి? 400 రావాలి. 400 అంటే మనకు ఓవరాల్గా ఎన్ని నోట్లు రావాలి? 80. ఇక్కడ ఓన్లీ 20 నోట్స్ అయిపోయి రిమైనింగ్ 60 ఉండాలి. 60 × 10 అంటే 600. సో ఇది కాదు. నెక్స్ట్ 60 తీసుకుందాం. సెకండ్ ఆప్షన్ తీసుకుందాము. ఒకవేళ 5 రూపాయల నోట్లు 60 ఉంటే 6 5 ఎంత అంటే 300 రూపాయలు. ఇక్కడికి 300 రూపాయలు అయ్యాయి. మనకి రిమైనింగ్ ఇంకా 200 రూపీస్ రావాలి. ఇక్కడ వరకు ఎన్ని నోట్స్ అయ్యాయి? 60 నోట్స్ అయ్యాయి. ఇంకా 20 నోట్స్ రావాలి. ఈ 20 నోట్స్ ఏమై ఉండాలి? 10 రూపీస్ అయి ఉండాలి. 20 × 10 ఎంత అవుతుందండి? 200. ఇక్కడ 200 5 రూపీస్ కాస్ట్ ఎంత? 300. ఓవరాల్గా ఎంత వచ్చిందండి? 500 రూపీస్. అంతే కదండి. అంటే ఇక్కడ ఏంటి? 5 రూపీస్ నోట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? 60 ఉంటే 10 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి? 20 ఉంటాయి. దాని కాస్ట్ వచ్చేసరికి 500 ఉంటుంది. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సంఖ్యను ప్రామాణిక రూపంలో వ్రాయండి.
ఈ వాల్యూస్ని కౌంట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 7. అంటే ఇప్పుడు ఈ వాల్యూని మనం ఎలా రాయొచ్చు అంటే 672 ఇంటూ 10⁻7గా రాయొచ్చు. మనకి ఇచ్చేటువంటి ఆప్షన్స్ అనేవి పాయింట్స్లో ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా ఎలా పెట్టవచ్చు అంటే 6.72 ఇంటూ 10⁻6. సో ఇది ఈజీ బిట్టేనండి. ఆప్షన్స్ నుంచి కూడా ఈజీగా పెట్టేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. అప్పుడే మీలాంటి ఇంకా నెంబర్ ఆఫ్ మెంబర్స్కి మన వీడియో అనేది రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మా కష్టాన్ని గుర్తించి మేము పెడుతున్నటువంటి ఈ ఎఫర్ట్కి మీరు ఇచ్చే స్మాల్ ఎంకరేజ్మెంట్ ఏంటి అంటే స్కిప్ చేయకుండా వీడియోస్ చూడడం, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఒక త్రిభుజంలో బాహ్య కోణము 145 డిగ్రీస్ అయినా దాని అంతరాభిముఖ కోణాలు 4:1 నిష్పత్తి ఉన్న కోణాలు ఏవి? ఒక త్రిభుజంలో బాహ్య కోణము 145 డిగ్రీస్ అయిన దాని అంతరాభిముఖ కోణాలు 4:1 నిష్పత్తి ఉన్న కోణాలు ఏవి? ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే బాహ్య కోణము అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానము. అంటే ఇక్కడ అంతరాభిముఖ కోణాల వాల్యూస్ మనకు తెలియదు, అవి మనకు కనుక్కోవాలి. జస్ట్ రేషియో ఇచ్చారు. సో వాటిని మనం ఏమనుకుందామంటే 4x:x. వాటి వాల్యూ దేనికి ఈక్వల్ అండి? బాహ్య కోణానికి. అంటే వాల్యూ ఎలాగా 5x = 145. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది? 145/5. 5 2 times 9 29 డిగ్రీస్. సో ఇక్కడ 4x:xలో ఒక x వాల్యూ 29 డిగ్రీస్ అయినప్పుడు 29s are 4. ఈ 29ని మనం 4తో చేస్తే ఎంత వస్తుందండి వాల్యూ? 116 డిగ్రీస్. సో కాబట్టి వాల్యూ ఏంటి అని అంటే ఆన్సర్ సి ఆప్షన్ అండి. 116 డిగ్రీస్ ఈజ్ టు 29 డిగ్రీస్. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఒక బిట్ చూద్దామండి. ఒక సంఖ్యను 6:8 నిష్పత్తిలో విభజించిన ఒక భాగము రెండవ భాగము కన్నా 10 ఎక్కువ అయినా పెద్ద భాగం విలువ ఎంత? ఇక్కడ ఒక భాగం రెండవ భాగం కన్నా 10 ఎక్కువ. భాగం కన్నా అన్నారంటే అది డిఫరెన్స్ అవుతుందండి. 8 - 6 = 2. మనకు ఆ వాల్యూస్ తెలియదు కాబట్టి x అనుకుంటాం కదండి. 8x - 6x = 2x. 2x ఎంత? 10. అప్పుడు x వాల్యూ ఎంత అవుతుందండి? 5 అవుతుంది. 6x అంటే 6 × 5 30. 8x అంటే 8 × 5 40. 40 - 30 అంటే వాల్యూ ఎంత అండి? 10. సో కాబట్టి x వాల్యూ 5 అనేది కరెక్టే కదా. మనకి చూడ 30 40లో ఇక్కడ ఏం అడిగాడు? పెద్ద భాగం విలువ ఎంత అన్నారు. సో కాబట్టి 40. ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ. ఈ సమీకరణాన్ని సూక్ష్మీకరించండి. ఏంటనేది 3 7/6 + 8 4/3. ఇటువంటి భిన్నాలను ఏమంటారు? మిశ్రమ భిన్నాలు అంటారు. వీటి నార్మల్ భిన్నాలుగా మారుతామండి. 6 3 18. 18 + 7 ఎంతండి? 25/6 + 3 8 24. 24 + 4 28/3. వీటికి మనకి ఎల్సిఎం తీసుకుంటే 6 25 + 2 times ఇక్కడ 56. వాల్యూ ఎంత వస్తుందండి? 81/6 వస్తుంది. ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే 81/6 రావాలి. ఫస్ట్ ఆప్షన్లో /5 ఉంది. సో కాబట్టి అసలు ఇది కాదు. సెకండ్ ఆప్షన్లో మనకి ఆ వాల్యూ ఎలా వస్తుందంటే దీన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఆ వాల్యూ వస్తుంది. ఇది కాదు. నెక్స్ట్ /4 ఉంది. ఇది కాదు. సో కాబట్టి ఆన్సర్ ఏంటండి? డి. అలానే వాల్యూ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆన్సర్ డి ఆప్షన్. ఒక వృత్తం యొక్క చుట్టుకొలత 35.2 సెంటీమీటర్స్ అయిన వృత్త వ్యాసం ఎంత? వృత్తం యొక్క చుట్టుకొలత వాల్యూ ఎంత ఇచ్చారండి? 35.2 సెంటీమీటర్స్. వృత్తం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటండి? 2πr. 2πr = 35.2. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామండి. 2 × π వాల్యూ ఎంత అండి? 22/7 × r = 35.2. క్యాన్సిలేషన్ చేస్తే 11 ఇక్కడ 2 times పోతుంది. ఇక్కడ 3.2 times పోతుంది. ఇప్పుడు r = 3.2 × 7/4. 4 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 0.8 times. అంటే r వాల్యూ మనకి ఎంత వస్తుందంటే 5.6 సెంటీమీటర్స్ వస్తుంది. ఇది r వాల్యూ. r అంటే ఇక్కడ ఏంటండి? వ్యాసార్థం. మనకు కావాల్సింది వ్యాసం అనమాట. వ్యాసం = 2 × వ్యాసార్థం. అంటే 2 × 5.6 సెంటీమీటర్స్. అప్పుడు వాల్యూ ఎంత వస్తుందండి? 11.2 సెంటీమీటర్స్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి 11.2 సెంటీమీటర్స్. సో మెయిన్గా మనం ఫార్ములాస్ అనేవి బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఒక త్రిభుజం యొక్క వైశాల్యము 340 సెంటీమీటర్ స్క్వేర్ అయినా దాని భూమి 17 సెంటీమీటర్స్
అయినా దాని ఎత్తు ఎంత? ఇక్కడ త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చాడు, భూమి ఇచ్చాడు, దాని ఎత్తు ఎంత మనము కనుక్కోవాలి. త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటండి? హాఫ్ BH. దాని వాల్యూ ఎంత? 340. హాఫ్ BH ఈజ్ ఈక్వల్ టు 340 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ B ఇచ్చారు, B అంటే బేస్, భూమి ఇచ్చాడు. సో హాఫ్ ఇంటూ 17 ఇంటూ H ఈజ్ ఈక్వల్ టు 340. ఈ 340లో 17 2 టైమ్స్ పోతుంది కదండి, 20 టైమ్స్ పోతుంది. సో H ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 20, వాల్యూ ఎంత? 40. ఇదేమవుతుందంటే త్రిభుజం యొక్క ఎత్తు అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఏంటంటే ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములాస్ అనేవి బాగా మనకి నోటెడ్గా ఉండాలన్నమాట. ఫార్ములాస్ మీద బిట్స్ ఇస్తే మనం ఫార్ములా వస్తే ఈజీగా ప్రాబ్లం అనేది చేసేయచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 5 సంవత్సరాల అనంతరం రేష్మ వయస్సు 8 సంవత్సరాల క్రితం ఆమె వయస్సుకు 2 రెట్లు అయిన రేష్మ ప్రస్తుత వయస్సు ఎంత? ఇక్కడ చూడండి, మనము రేష్మ యొక్క ప్రస్తుత వయస్సు కనుక్కోవాలి. 5 సంవత్సరాల అనంతరం అంటున్నారు. అంటే ఇప్పుడు మనం రేష్మ వయస్సు మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకొని 5 సంవత్సరాల అనంతరం అంటే వాల్యూ ఎలా అవుతుంది? ఎక్స్ ప్లస్ వై. ఇది 8 సంవత్సరాల క్రితం ఆమె వయస్సుకు, 8 సంవత్సరాల క్రితం అంటే రేష్మ ప్రస్తుత వయసు కంటే 8 సంవత్సరాల క్రితం అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ మైనస్ 8. దీనికి 2 రెట్లు అయిన రేష్మ యొక్క ప్రస్తుత వయస్సు ఎంత? ఈ టైప్ మోడల్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మన క్వశ్చన్ అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ రేష్మ 8 సంవత్సరాల క్రితం వయసుకు 2 రెట్లు అంటే 2 ఇంటూ ఎక్స్ మైనస్ 8. ఇదండి ఈక్వేషన్. దీనిలో ఎక్స్ అనేది ఏంటంటే రేష్మ యొక్క ప్రస్తుత వయస్సు. ఈ ఎక్స్ వాల్యూ కనుక్కుంటే మనం రేష్మ యొక్క వయసు కనుక్కున్నట్టే. ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ మైనస్ 8. ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 2 8 16. అన్నీ ఒక్క సైడ్ తీసుకొద్దాము. 2x మైనస్ 16 మైనస్ ఎక్స్ మైనస్ 5 ఈజ్ ఈక్వల్ 0. 2x మైనస్ x అంటే x మైనస్ 21 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు ఎంత? 21. సో ఎక్స్ వాల్యూ ఎంత? 21. అంటే ఇప్పుడు రేష్మ యొక్క ప్రస్తుత వయసు ఎంతండి? 21. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ పెట్టండి. 60 మంది విద్యార్థులు గల తరగతి గదిలో బాలికలు 1/3 వంతు ఉన్నారు. బాలుర సంఖ్య ఎంత? ఇక్కడ టోటల్గా ఉన్న స్టూడెంట్స్ ఎంత అండి? 60 మెంబర్స్. ఆ మొత్తాన్ని మనము 3 పార్ట్స్గా తీసుకుందాం. 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ 60 అంటే 1 పార్ట్ ఎంత అవుతుందండి? 20 అవుతుంది. ఇక్కడ 1/3 అంటే 1 పార్ట్ ఎంత ఉన్నారు? బాలికలు ఉన్నారు. ఈ 1 పార్ట్ మనకి ఎంత వచ్చింది? 20 వచ్చింది. రిమైనింగ్ 2 పార్ట్స్ ఎవరండి? బాలల సంఖ్య. ఈచ్ పార్ట్ 20 అయినప్పుడు 2 పార్ట్స్ ఎంత అవుతుంది? 40 అవుతుంది. సో బాలల సంఖ్య ఎంత అండి? 40. ఫ్రమ్ దీస్ ఆప్షన్స్ వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి? 40 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను అండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెడుతున్నటువంటి ఈ ఎఫర్ట్కి మీరు ఇచ్చే స్మాల్ ఎంకరేజ్మెంట్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, వీడియోస్ని లైక్ చేయడం. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో.